సకల జిల్లా సమ్మెలో భాగంగా జరిగిన సింగరేణి సమ్మె ఒక చరిత్రాత్మకమైన సమ్మె. అన్ని యూనియన్లు దాదాపుగా అందరూ సింగరేణి కార్మికులు కలిసి మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ డిమాండ్ మీద తెలంగాణ కావాలి, మా తెలంగాణ మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా కుటుంబాలు మాకు కావాలనే డిమాండ్ మీద చరిత్రాత్మకమైన ఒక సమ్మె నిర్వహించినారు. ఆ సమ్మె నిర్వహించిన వాళ్ళల్లో ముఖ్యంగా జేఏసీ, అట్లాగే సింగరేణి జేఏసీ, అట్లాగే కోదండరామ్ గారి నాయకత్వంలో ఉన్న జేఏసీ, అట్లాగే ఇతర ప్రజా సంస్థలన్నీ కూడా కృషి చేసినాయి. ఆ సింగరేణి సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలని తిప్పుకొచ్చినాయి. సింగరేణి సమ్మె ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో కూడా అందరూ తెలంగాణ ఉద్యమ సంస్థలన్నీ కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంతో సహా అట్లాగే జేఏసీ మొత్తం ఒక పర్యటనలు చేసి మొత్తం సమ్మెను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసినాయి. ఆ ప్రయత్నాలు అట్లాగే సమ్మె నిలబడము, ఒక చరిత్రాత్మకంగా ఉండడము, అన్ని రోజులు కొనసాగడం అనేది చరిత్రలో లేదు కనుక ఒక చరిత్రాత్మకమైన సమ్మె దీన్ని అంటున్నాం. అట్లాగే సకల జిల్లా సమ్మె అనివార్యంగా ఒక విరామం లేదా వాయిదా పడ్డ తర్వాత సింగరేణి సమ్మె కూడా ఆగిపోయింది. కానీ అది ఇప్పటికి కూడా సింగరేణి అనేది తెలంగాణ కోసం ఎప్పటికైనా నిలబడడానికి సిద్ధంగా ఉన్న ప్రాంతం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా అంటే 69 ఉద్యమం కానీ ఆ తర్వాత వచ్చిన ఏ ఉద్యమంలో అయినా కూడా సింగరేణి అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నది. ఈ పాత్ర పోషించడంలో ప్రధాన పాత్ర వహించింది ఒక గర్వకారణంగా చెప్పుకోవాల్సింది. నిజానికి ఒక జర్నలిస్టుగా నాకు కూడా గర్వకారణమైన విషయం. అట్లాగే మల్లెపల్లి లక్ష్మీ ఒక జర్నలిస్టు, పిట్టల రవీందర్ జర్నలిస్టు, ఎండి మునీర్ జర్నలిస్టు, ఈయన రామ్మూర్తి జర్నలిస్టు, అట్లాగే చాలా మంది జర్నలిస్టులు సింగరేణి కార్మికులతో మొట్టమొదటిసారి సమ్మెలో కలగలిసి పనిచేసినారు. అంటే కళాలు పట్టే జర్నలిస్టులు, సెమ్మస్ దమ్మే సింగరేణి కార్మికుడు, వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళుగా ప్రత్యేకంగా కోదండరామ్ సార్ కూడా ఆ ప్రాంతంతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్న మేమందరం కూడా ఈ సింగరేణి సమ్మె జరిగిన అన్ని రోజులు అక్కడ ఉన్నాం కాబట్టి మా అనుభవాలు అట్లాగే సింగరేణి సమ్మె అనుభవాలు వాటన్నిటి మీద మన మల్లెపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్, మయూర్ పబ్లికేషన్స్, అక్షర ఫౌండేషన్, తెలంగాణ అవేర్నెస్ ఫోరం అందరం కలిసి వీళ్ళందరూ కలిసి ధీరుడా సింగరేణి కార్మికులు సకల జిల్లా సమ్మె తెలంగాణ సమరం అనే వీడియోని తెచ్చినారు. ఇది మొట్టమొదటి ప్రయత్నము. అంటే ఒక సమ్మెను రికార్డ్ చేయడము, సమ్మె మీద అభిప్రాయాలని, విశ్లేషణల్ని, ఏం జరిగింది అసలు, ఎట్లా జరిగింది అసలు అనే ఒక పూర్వాపరాలను వివరించింది. దీంట్లో కోదండరామ్ సారు, కె శ్రీనివాస్ రెడ్డి గారిది, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిది, మల్లెపల్లి లక్ష్మయ్య గారిది, అల్లం నారాయణ, ఎండి మునీర్, గంటా చక్రపాణి, విమలక్క, సూర్యపల్లి సుజాత, కుమారస్వామి, అట్లాగే రామ్మూర్తి వీళ్ళందరి ఒక అభిప్రాయాలు సమాహారంగా అట్లాగే సింగరేణి సమ్మె జరిగిన ప్రాంతాలలో అప్పటి దృశ్యాలు వాటన్నిటితో పాటు విశ్లేషణలు అందించడానికి ఒక ధీరుడా సింగరేణి కార్మికులు ఇచ్చినారు. ఇది ఒక రికార్డుగా సింగరేణి ప్రాంతంలో జరిగిన ఒక వీరోచిత పోరాటం మీద ఒక రికార్డుగా మిగులుతుందని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ.